ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామందికి కీలవాతము, కీళ్ళ జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరిగిపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నింటితోనూ బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి మోకాళ్ళ అరుగుదల ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చాక ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది, దాంతో పాటుగా మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య పద్ధతులు కానీ చికిత్సా పద్ధతులు కానీ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు అందరికీ తెలుసు. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో వింటున్నాం, నీ జాయింట్ పెయిన్స్ అని చెప్పేసి. అతి చిన్న వయసు వారికి, మధ్య వయసు వారికి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంది. 30 ఏళ్ళు 35 ఏళ్ళ పిల్లోడికి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు ఏంటి? చాలా అనంతం. చూసినట్లయితే అత్యధిక బరువు పోయడం, మన వయస్సు సంబంధం లేకుండా వయస్సుకు మించినటువంటి శారీరక స్ట్రక్చర్కి మించి బరువులు మోయడం, అన్లిమిటెడ్ వాక్స్ అంటే సరైన పద్ధతిలో నడవకపోవడం, ఇలాంటివన్నీ సమస్యలు అవుతాయి. ఇక్కడ ఉదాహరణ చూసుకుందాం. పిల్లలకి ఎందుకు వస్తున్నాయి? మధ్య వయసు పిల్లలకి, 30 ఏళ్ళు 35 ఏళ్ళ పిల్లలకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మనం చూసినట్లయితే చిన్న వయసులో, బాల్యావస్థలో, బాల్య దశలో ఉన్నప్పుడు వారికి వాళ్ళ వయసును దాటి అత్యంత బరువు కూడినటువంటి బుక్స్ బ్యాగ్ని వాళ్ళ వీపు పైన మోయిస్తుంది. దాంతోపాటుగా ఒక చేతిలో బాస్కెట్, అందులో లంచ్ బాక్సు వగైరా వగైరా ఉంటూ, ఇంకొక చేతిలో వర్షం అయితే ఒక గొడుగు, ఇలాంటి పట్టుకొని సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అలాగే వెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే వీపు పైన ఎక్కువ బరువు ఉండడం వల్ల వెన్నుపూస పైన ఎక్కువ భారం పడుతుంది. దానివల్ల తుంటి పైన అలాగే మోకాళ్ళ పైన అత్యధికంగా ఎక్కువగా బరువు పడుతుంది. అలా జరగడం వల్ల అలాంటి పరిస్థితి చాలా కాలం ఎదుర్కొంటారు. ఎలా? ఎల్కేజీ లోయర్ క్లాస్ నుంచి మొదలుకొని, అంటే శిశు తరగతి అంటాం, బడికి పోయినప్పటి నుంచి మొదలుకొని అప్ టు దాదాపుగా 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఈ అత్యంత చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రావడానికి దారితీసింది అని చెప్పవచ్చు. అంతేకాక ఇతరత్ర సమస్యలు కూడా వీటి వల్లనే వస్తాయని చెప్పవచ్చు. ఇది వెన్నుపూస నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, ఇవన్నీ కూడా వచ్చడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వీడియోలు తెలుసుకుందాం. ఇక్కడ మాత్రం మనకి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇలా ఉంటూనే మళ్ళీ పిల్లలకు అవసరమైనటువంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం అందివ్వడం లేదు, అది చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటలకే ఇంట్లో నుంచి వెళ్తారు పిల్లలు. అప్పటి వరకు లేట్గా లేవడం, అప్పటికి అతి తొందరగా రెడీ అవ్వడం, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేక స్కూల్కి పంపించేయడం జరుగుతుంది. వాళ్ళకి మధ్యలో ఆకలేస్తుంది, తినడానికి ఏమి ఉండదు. ఏదో ఒకటి మ్యాగీ చేసేయడం, బిస్కెట్స్ తీసేయడం, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఏదో ఆహారం తీసుకొచ్చి బాక్స్లో పెట్టేయడం, వాళ్ళ మధ్యలో ఎక్కడో తినేసేయడం. అదంతా కూడా పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాము ఇప్పుడు స్టిల్ కూడా. ఇదంతా కూడా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే శరీరానికి ఎలాంటి పోషణ అందడం లేదు అని చెప్పొచ్చు. మరి పిల్లలు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, పాలు తాగడం లేదు అని చెప్పొచ్చు. ఉదయం సాయంత్రం ఒక కప్పు పాలు తాగినట్లయితే వాళ్ళకి శరీరానికి సరిపడేటటువంటి కాల్షియం అందుతుంది, విటమిన్ డి అందుతుంది. పిల్లలు ఆడితే వాళ్ళకి శారీరక శక్తి వస్తుంది, ఎక్సర్సైజ్ వస్తుంది. పిల్లలు బయట ఆడితే మురికి అవుతుంది, మైల్ అంటుతుంది అని పిల్లల్ని ఆడుకోనివ్వట్లేదు ఈ రోజుల్లో. ఇంట్లోనే ఎంతసేపు ఫోన్ ఇచ్చి ఫోన్లో ఆడుకోమని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఇది ఏ మాత్రం ఆచరణీయ పద్ధతి కాదు అని చెప్పాలి. దానివల్ల జ్ఞాపశక్తి లోపిస్తుంది, ఇతరత్ర రక్త ప్రసరణ పైన ప్రమాదం చూపిస్తుంది, చాలా రకాల అనారోగ్య లక్షణాలు కలగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు దారి తప్పిపోయే అవకాశం కూడా చాలా ఉంది. రకరకాల వీడియో గేమ్స్ అవి వాడడం వల్ల ఫింగర్స్లో ఉండేటువంటి విల్లైస్ చచ్చుపడిపోతాయి. విల్లైస్ మీన్స్ రక్త కేశనాళికలు చచ్చుపడిపోవడం వల్ల ఈ ఫింగర్ టిప్స్ స్పర్శ కోల్పోతాయి, పట్టు కోల్పోతాయి. స్పూన్ కానీ పెన్ కానీ పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు. కాబట్టి ఫోన్స్ పిల్లలకి ఇవ్వకండి. అత్యంత దగ్గర నుంచి టీవీలు చూడడం ఇవన్నీ మానేసి సాయంత్రం ఒక అరగంట సేపు బయట ఆడుకొనివ్వండి పిల్లల్ని. వాకింగ్, రన్నింగ్ ఏదో ఒకటి బయట ఆడుకొనివ్వండి పిల్లల్ని. మీకు సాధ్యమైతే వాళ్ళతో పాటు ఏ క్యారమ్స్ ఏవో ఫిజికల్ యాక్టివిటీస్ చేయించండి.
దానివల్ల పిల్లలకి కొంత శక్తి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా పుష్టికరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వండి. ఇందాక చెప్పినట్టు పాలు, పళ్ళు ఇలాంటివి ఇవ్వండి. ఆహారం కూడా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం ఇవ్వండి. మనకి సమయం లేక, సమయాభావం వల్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి లేకపోతే టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్స్ తీసుకొచ్చి అయ్యే టిఫిన్స్ వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వడము, అదే కవర్తో అలాగే వేయడము సంభవిస్తుంది. కానీ బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఆహారం మనకి ఇంటికి రాగానే ప్యాక్ చేయగానే విషతుల్యంగా మారిపోతుంది. మరి పలసనైనటువంటి ప్యాథలిన్ కవర్స్లో వాడు కర్రీస్ కానీ ఇతరత్ర తినుబండారాలని ప్యాక్ చేసి ఇస్తుంటాడు. అందులో ఒక రకమైనటువంటి రసాయనిక చర్య జరిగి తీసుకునే ఆహారం పూర్తిగా విషతుల్యంగా మారిపోతుంది అప్పటికే. అలా తీసుకునేటటువంటి ఆహారం వల్ల భవిష్యత్తులో పిల్లలకి జీర్ణకోశ వ్యాధులు వస్తుంటాయి, రకరకాల వ్యాధులు వస్తుంటాయి. దానివల్ల ఎలాంటి లాభం లేకపోగా శరీరానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అలాగే ఉత్పాదక శక్తి ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, కాల్షియం కానీ, విటమిన్ కానీ, విటమిన్ డి కానీ, ఇవి స్వయం పోషకాలు శరీరంలో ఉత్పత్తి లేక ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్వతహాగా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, అలాగే పాలు, పళ్ళు విరివిగా ఇవ్వండి పిల్లలకి. ఎదిగే పిల్లలకి కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం కనుక ఇవ్వండి. అలాగే ఓల్డ్ ఏజ్ వారికి కూడా కాల్షియం అవసరం. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, పెద్ద ఏజ్ అయిన తర్వాత ఎముకలన్నీ పొలిసిపారిపోతూ ఉంటాయి. విటమిన్ డి కావాలి, కాల్షియం కావాలి. కనుక వారికి కూడా కాల్షియం ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వండి. పాలు, పళ్ళు ఇవ్వండి. అలా ఇస్తూ ఉన్నట్లయితే తిరిగి పునరుత్తేజం పొందే అవకాశం ఉంటుంది. మరి మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పి ఎలా ఉంది, లక్షణాలు ఏంటి, ఏ విధంగా కనిపిస్తాయి అని చూసినట్లయితే ఎముక ఇలా ఉండి కొంత గ్యాప్ ఉంటుంది, లీన్ గ్యాప్ అంటారు. ఆ గ్యాప్ తగ్గిపోతుంది చాలామందిలా. తగ్గిపోయి ఇలా ఎముకలు ఒకటికొకటిగా ఇలా ఓర్చుకుపోయి నొప్పి వస్తుంటుంది. మంటతో కూడిన నొప్పి, కొన్నిసార్లు మోకాలు చుట్టూగా వాపు అలాంటిది ఉంటుంది. సైనోవిన్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ప్రతి కీలు మధ్యలో, మోకాల మధ్యలో సంచి లాంటిది ఉంటుంది, అందులో ఉంటుంది. సరి అయినంత మోతాదులో ఎప్పటికప్పుడు జెయింట్ మధ్యకి రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వడం లేదా ఎముక గట్టి పడిపోవడం, అంటే గ్యాప్ తగ్గడం వల్ల సైనోవిన్ ఫ్లూయిడ్ గట్టి పడిపోవడం, మధ్యలో ఉన్నటువంటి ముదుస్థల ఏదైతే స్పాంజిలైటిస్ లాంటి పదార్థం గట్టి పడిపోవడం వల్ల నొప్పి క్రమంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. కాళ్ళు మంటలు రావడం, మోకాల దగ్గర వాపుతో కూడిన నొప్పి రావడం, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి కాళ్ళు ఇలా కదిలిస్తుంటే కరకర సౌండ్ వస్తుంటుంది. ఇంకా కొంతమందికి మోకాలు వెనుక భాగంలో పట్టేస్తుంది, కూర్చుంటే లేవలేక పట్టేసినట్టు అవుతుంది. కొన్ని సందర్భాల్లో పడిపోతారు కూడా నడవలేక. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉద్భవిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామందికి 1, 2, 3 థర్డ్ స్టేజ్ ఉంది, మోకాళ్ళు బాగా అరిగిపోయింది, దాన్ని సర్జరీకి వెళ్ళాలని చెప్తున్నారు ఈ మధ్య డాక్టర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్స్. ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ, మోకాలు ఏ ప్రాంతంలో ఎంత అరిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తుంది. వాపుతో కూడిన నొప్పి అవ్వచ్చు, సైనోవిన్ ఫ్లూయిడ్ డ్రాప్ అవడం అంటే లేకపోవడం అవ్వచ్చు, మోకాల మధ్యలో, ఎముక మధ్యలో, కీలు మధ్యలో ఉండేటటువంటి మధ్య ఏదైతే ఉందో ఆయిల్ కూడా రీప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి కారణం పర్టికులర్గా అద్భుతమైనటువంటి మంచి ఔషధాలు ఉన్నాయి. ఇక చూపిస్తాను చూడండి. ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఉదయం 2, రాత్రి 2 భోజనానంతరం వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి మోకాలికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. వాపుతో కూడిన నొప్పి అవ్వచ్చు, మంటతో కూడిన నొప్పి అవ్వచ్చు, లీన్ గ్యాప్ తగ్గిపోవడం అవ్వచ్చు, సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరవచ్చు, ఎవరికైనా కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అది కడుపులోకి తీసుకుంటూ పైపూతగా ఆర్థోఫెన్ ఆయిల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పైపూతగా పైన రాసి కాస్త వేడి నీళ్ళతో కాపడం పెట్టినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి మోకాలు సమస్య సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే, మోకాలికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ మందులతో తగ్గించుకునే అవకాశం ఉంది. ఎవరైనా మోకాలు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నా, కీళ్ళు అరిగినాయి, శస్త్రచికిత్సకు వెళ్ళాలి అని చెప్పినప్పటికీ శస్త్రచికిత్సకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, కీలు మార్పు లేకుండా ఆపరేషన్లో కీలు మార్చేస్తారు. అలాంటి మార్పు లేకుండానే మందులతో సహజ సిద్ధంగా పూర్వపు యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ మోకాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ అరుగుదలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫోన్ ద్వారా మాతో చెప్పినట్లయితే ఈ మెడిసిన్స్, ఈ మందులు
మీ ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.